యంగ్ టాలెంటెడ్ హీరో నవదీప్ హీరోగా, పంకూరి గిద్వాని హీరోయిన్ గా, అవనింద్ర డైరెక్టర్ గా సి స్పేస్ నైరా క్రియేషన్స్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ మౌలి చిత్ర ప్రమోషనల్ లోని భాగంగా విశాఖలోని శరత్ థియేటర్ లో చిత్ర ట్రైలర్ లాంచ్ చేశారు. అనంతరం మీడియా సమావేశంలోని హీరో నవదీప్ మాట్లాడుతూ తాను విశాఖ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఎన్నో చిత్రాల్లో షూటింగ్ లో పాల్గొన్నానని గుర్తు చేశారు. ఉగాది రోజున విశాఖ బీచ్ లో గడిపాను. ఇందులో నటించిన భావన విశాఖ అమ్మాయి అన్నారు. తాను ఎంతో ఇష్టంతో చేసినటువంటి సినిమా మేఘాలయలోని 70 రోజుల పాటు కష్టపడి షూటింగ్ జరుపుకుంది అన్నారు. భావనకి తెలుగులోని ఇదే తొలి సినిమా అన్నారు. కథా విషయానికి వస్తే రియల్ లైఫ్ లో మారాలి అని పిల్లలకు ఇంట్లో పెద్దలు చెబితే గొడవలు వస్తాయి. ఈ పాయింట్ ఆధారంగా విజయేంద్ర ప్రసాద్ టీమ్ సభ్యులు అవనింద్ర రాసిన దర్శకత్వం వహించినటువంటి కథ అన్నారు. ఇది ప్రేమ మీద తీసిన కథ అయినా విభిన్న కథా చిత్రం అన్నారు. ఇది ట్రూ లవ్ అంటే ఏంటి అన్న కథాంశంగా సినిమా ఉంటుంది అన్నారు. బ్రేక్ ఇస్తుంది అని తెలిపారు. ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతుందన్నారు. సో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం సినిమా మీద, చాలా ప్రేమతో, చాలా కష్టపడి, అందరిలాగే చాలా కష్టపడి ప్రేమతో ఇష్టంతో చేసిన సినిమా. సో ఈరోజు పొద్దున హైదరాబాద్లో ట్రైలర్ రిలీజ్ చేసాం. రెస్పాన్స్ ట్రెమెండస్గా ఉంది. సరే, చాలా రోజుల తర్వాత సోలో హీరోగా ఒక మంచి ప్రేమ కథ పాయింట్తో ఒక బ్యూటిఫుల్ సినిమా తీసాం. ఎప్పుడు ఎవరు చేయనట్టుగా మేఘాలయలో ఒక 70 రోజులు షూటింగ్ చేసి చాలా కష్టమైన వాతావరణంలో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. సో దీని ట్రైలర్కే చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా లెందీ ట్రైలర్, అంటే సినిమా కథ మొత్తం చెప్పే ట్రైలర్ ఇది. సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మా హీరోయిన్ 2016 ఫెమినా గ్రాండ్ మిస్ ఇండియా. సో అమ్మాయి కూడా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో చాలా బాగా యాక్ట్ చేసింది అండ్ చాలా కష్టపడి చేసింది. డెఫినెట్గా అండి, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక లెక్క అయితే ఈ ఒక సినిమా ఇంకొక లెక్క. అంటే పాయింట్ అలాంటిదండి. అంటే మనకి రియల్ లైఫ్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాకుండా మిగతా ఏ అనుబంధం అయినా నువ్వు నాదండి. నేను అంటే ఈ సినిమా కథ మా డైరెక్టరు లేదా మేము ఈ సినిమా కథ విన్నాక నాకు అనిపించింది, నాకు ఇచ్చిన ఎఫెక్ట్ థియేటర్లో మీ అందరికీ రావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. అందరూ ఎప్పుడు వెళ్తే మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇంటికి కాదు బయటికి వెళ్ళినా ఇన్స్టాగ్రామ్ వెళ్ళినా పెళ్ళి ఎప్పుడు అనేది ఒక సరదా కామెడీ అయిపోయింది అది. సో అది తెలియదు ప్రస్తుతానికి. నేను అనుకోవడం ఒక సల్మాన్ ఖాన్ గారు, ప్రభాస్ రాజు గారు పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటాను అనుకున్నా. ఏదండి ప్రపోజల్సా? పెళ్లి గురించి అయితే ఏం రాలేదండి. Thank you so much. I'm so grateful that you all are here for me. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను, బట్ కొంచెం మర్చిపోయాను, క్షమించండి. But yes, we've put in a lot of hard work, a lot of love into Love Mauli, and I think the entire team, we were like an army shooting in such difficult circumstances. Cherrapunji, the wettest place in the world, but yes, we have given our best, and I want అందరూ ఫిల్మ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ ఫిల్మ్ చూసి and give us your blessings, and we wish that all of you will love it. You will love the representation of love that we have in the film, and yes, this film will make you ask yourself a lot of questions, so be prepared for that. Thank you. హ్యాపీ ఉగాది అండి అందరికీ. ఇంకా నేను ఈరోజు మీతో పాటు మా మమ్మీ డాడీ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అందరితో పాటు ఈరోజు మళ్ళీ ట్రైలర్ మీతో చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మేఘాలయ వెళ్ళి అక్కడ షూట్ ఫినిష్ చేసి ఇప్పుడు తిరిగి వైజాగ్ వచ్చి మీ అందరితో చూడడం